అటు వచ్చినావు అనే రాలి ఏమంటున్నావేందన్నా? అరే అన్న ఇవన్నీ పెడుతుందన్న మరి పేషకులకు యూట్యూబ్లా ఇవన్నీ పెడుతుందన్న మరి పేషకులకు యూట్యూబ్లా నిమ్మ మొక్కలు మన దగ్గర 3 రకాలు ఉన్నాయి ప్రస్తుతానికి. ఉన్నాయి. వాటి గురించి వివరిద్దాం. ఓకే పశువులంటే బర్రెలా ఆవులదే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అన్నలారా, అక్కలారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, పెద్ద మనుషులారా, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే నర్సరీలో ఉన్నాము. మనం ఇంతకుముందు ఒక 2 వీడియోలు తీసి పెట్టినాము. అదేంటంటే పనస మొక్కకి, గ్రాఫ్టెడ్ మొక్కకి, చిన్న మొక్కకే పిందె వచ్చింది కదా, అదొక వీడియో. నెక్స్ట్ మళ్ళీ మనం జామ మొక్కలు 2 మొక్కల గురించి వివరంగా తెలియజేసినాము. అదేంటంటే తైవాన్ జామ మరియు అలాగే సఫేదా జామ, తెల్ల జామ గురించి వివరించాను. ఇప్పుడు మీకు మన నర్సరీలో ఉన్న నిమ్మ మొక్కల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా 3 రకాల మొక్కలు ఉన్నాయి, వాటి గురించి మీకు క్లియర్గా తెలియజేస్తాను. అలాగే ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, మన వీడియో ఛానల్లో కామెడీ వీడియోలు, అలాగే వ్లాగ్స్, అలాగే ట్రావెలింగ్ వీడియోస్, అలాగే స్టోరీస్, రకరకాల వీడియోలు ఉంటాయి. దయచేసి వేరుగా అర్థం చేసుకోకండి, మన ఛానల్ని ఆదరించండి, అన్ని వీడియోలు చూడండి. నచ్చితే లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ మాత్రము సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్స్ ఇస్తే మన ఛానల్ మంచి గ్రో అవుతుంది. చిన్న లైక్ అయినా ఒక్కటి పడేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దామా? మనం ఇప్పుడు ఎంఆర్ నర్సరీ అని మా బ్రదర్ అన్నమాట, అంటే మనదే. ఇక్కడ మనం ఉన్నాం ఈ నర్సరీలో. మన నర్సరీలో దాదాపు అన్ని రకాల మొక్కలు ఉంటాయి. కావాల్సిన వాళ్ళు చాలామంది తీసుకెళ్తూ ఉంటారు. ఇవి బాలాజీ అంటు నిమ్మ మొక్కలు అంటారు. ప్యాకెట్లో వస్తాయి ఇవి. చాలామంది తోటలు పెడుతుంటారు, తీసుకెళ్ళి ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఇంటి ఆవరణలో పెట్టుకుంటూ ఉంటారు. ఈ ఎండాకాలం అయితే నిమ్మ మొక్కలకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. బాలాజీ అంటు నిమ్మ, కోడూరు అంటు నిమ్మ, ఇట్లా రకరకాలు ఉంటాయి. తైవాన్ నిమ్మ, ఈ వైపున ఉన్నాయేమో తైవాన్ నిమ్మ, ఈ వైపున ఉన్నాయేమో అంటు నిమ్మ. నమస్తే నమస్తే సమ్మన్న, బాగున్నావానే? నమస్తే నమస్తే. మంచిగా అన్న? అంత మంచిగా అటు వచ్చినావు అనే రాలి ట్రాలీస్ ఇవన్నీ కూలీలు ఇవన్నీ తెచ్చిండే. అరే మన వాళ్ళ మంచి మంచి ముక్కలు ఉంటాయి అన్న, మనం పెట్టాల్సి యూట్యూబ్లో. ఏమో అంటున్నావేందన్నా? అరే అన్న మన నరసాల మంచి మంచి ముక్కలు ఉంటాయి అన్న, మంచిగా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి, పొట్టు పొట్టు మొక్కలు ఉన్నాయి మన దగ్గర. అంటే బాగా అన్ని రకాలు ఉన్నాయి దాదాపు. ఇవన్నీ పెడుతుందన్న మరి పేషకులకు యూట్యూబ్లో పెట్టారా? ఎంత మంచిగా చెట్లన్నా సమ్మన్న, అదే అనుకుంటున్నానే. దా ఒక పని చేద్దాం మనం. ఈరోజు మన నర్సరీలో ఉన్న ఈ మొక్కలు ఉన్నాయి కదా సమ్మన్న, ఇన్ని రకాల మొక్కలు ఉన్నాయి కదా, మనము నిమ్మ మొక్కల గురించి చెప్దామా? అరే అన్న ఈడ 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 పెట్టినా కానీ 3 చెట్లు 3 ముక్కలు. అసలు ఏం చెట్లు అన్న ఇవి? 3 నిమ్మ మొక్కలే. ఇదేంటి ఏంటి అన్న ఈ 3 రకాల చెట్లు ఇవి? అది తైవాన్ నిమ్మ అన్న. ఇది అంటు నిమ్మ. అబ్బో, ఇది దీన్ని ఏమంటారన్నా? అది దేశవాళీ ముక్క, నాటు మొక్క అంటారు. అబ్బో, ఇది ఏ ముక్కనే సినా? అది దేశవాళీ మొక్క, దానికి అంటు ఉండదు. ఇక్కడ మనము చూస్తే ఈ మొదలు ఉంది కదా, మొదల దగ్గర ఏమన్నా అంటు పెట్టినట్టున్నదా? ఉండదు. అంటు మొక్క కాదు ఇది, దేశవాళీ మొక్క. మనకు వెనకటికి ఇట్లాంటి మొక్కలే ఉండేది. ఈ దాదాపు ఒక 2-3 సంవత్సరాల తర్వాత కాస్తుంది పెట్టినాక. దాదాపు ఒక 2 ఫీట్లను ఒక 3 ఫీట్ల లోతు తీయాలి రంధ్రం భూమిలో. తీసి దీన్ని మంచిగా కావాల్సిన సేంద్రియ ఎరువులు వేసి మట్టి కలుపుకొని మెత్తటి మట్టిలో సగం వరకు పూడ్చి దాంట్లో పెట్టేస్తే ఏ మొక్క అయినా పెద్దగా తీయాలి. తీసి మంచిగా నీళ్ళు పోస్తే వేరు వ్యవస్థ మంచిగా పెరుగుతుంది. వాస్తవంగా ఇదే బ్రహ్మాండంగా ఇప్పుడు పెరిగిన జనాలకు లేటెస్ట్ వస్తున్నాయి.
జనం పెరగలేదా? చాలా. అయితే ఇంత జనాలు పెరిగినందుకు టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయింది. శాస్త్రజ్ఞులు మంచి మంచి మొక్కలు తయారు చేస్తున్నారు ఫాస్ట్గా అందేలాగా. ఈ నిమ్మ పలచగా ఉంటుంది, రసం కూడా బాగానే వస్తుంది. ఇది అంటు నిమ్మ. ఇది అంటు నిమ్మ. ఇక్కడ అంటుంటుంది చూడు, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ అక్కడ అంటుంది. అది కొంచెం వేలు తీయండి. ఇంకో ఇక్కడ ఉంది ఈ ప్లేస్లో గీతలాగా ఉంది చూసినావా? ఈ కింది వైపు ఇగురులు రానియొద్దు అన్నమాట. తీసేయాలి. కింది వైపు ఇగురులు వస్తే ఆ ఇగురు వచ్చిన కొమ్మ స్పీడ్గా పెరుగుతుంది, పైన అంటూ పోతుంది. చూసినావా? ఇది 1 year మొక్క కూడా కాదు, అంటు నిమ్మ కాబట్టి. దీనికి ఆల్రెడీ పూత వచ్చింది, ఖాత కూడా వచ్చింది చూడు. దీని తోలు కూడా పలచగా ఉంటుంది, మన నిమ్మలాగానే, నాటు నిమ్మలాగానే ఉంటుంది. కాకపోతే ఎక్కువ ఖాత వస్తుంది. రెగ్యులర్గా ఒక్కసారి ఖాత మొదలైందంటే ఇక రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. ఇది బాలాజీ అంటు నిమ్మ, కోడూరు అంటు నిమ్మ అంటారు. తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసింది ఇది, ఈ అంటు నిమ్మను. ఏడాది అంతా కాపిస్తుంది. కాయ చిన్నగా ఉన్నా కూడా రసం మాత్రం పిండితే మంచి గ్లాసుల నిండినట్టే అనిపిస్తుంది అనమాట. రోగాల మీద పోరాడే శక్తి దీనికి బాగుంటుంది. సమ్మన్న, ఇంతకుముందు మనం నాటు మొక్క గురించి తెలుసుకున్నాము, ఫస్ట్ అంటు నిమ్మ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మన నర్సరీ వచ్చిన వాళ్ళు ఈ కాయను చూసి ఏమంటున్నారు తెలుసా? బతాయి కాయల, బతాయి చెట్ట అంటున్నారు. అట్లా మరి ఇంతకేమంటావు? ఇది ఏం చెట్టు అంటావు? ఏం మొక్క అంటావు? నిమ్మ మొక్కే. తైవాన్ నిమ్మ. ఇది ఫారిన్ అన్నమాట. తైవాన్ అంటే ఏంది? వేరే దేశం కదా. తైవాన్ నిమ్మ వాళ్ళు డెవలప్ చేసింది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అన్నట్టు ఈ నిమ్మ జాతి. ఈ తైవాన్ నిమ్మ ఎప్పటికి ఖాతా కాస్తూనే ఉంటుంది. చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టినాం అనుకో, పెడితే ఒక 6 నెలల తర్వాత, దాదాపు 6 నెలల తర్వాత ఖాతా మొదలవుతుంది. ఇంకా బ్రహ్మాండంగా కాస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు చూసినాం మనం అంటు నిమ్మల కానీ, దేశవాళీ నిమ్మల కానీ విత్తనాలు ఉంటాయి, మళ్ళీ సీడ్స్. దీంట్లో మాత్రం విత్తనాలు ఉండయి. ఇది కొంచెం పులుపు తక్కువ ఉంటుంది. ఈ తైవాన్ నిమ్మనేమో మనం చట్నీ అట్లా పెట్టుకోవడానికి వీలుండదు, జ్యూస్ తాగుతారు. మళ్ళీ హోటల్లో వాళ్ళకు ఇన్స్టెంట్గా ఫాస్ట్గా వస్తాయి. ఇప్పుడు మన జామలో కూడా సఫేదా జామ, వైట్ జామ ఉంది. మళ్ళీ ఇప్పుడు తైవాన్ జామ కూడా వచ్చింది కదా, అది కూడా బాగా ఖాతాగా వస్తుంది. ఇదంతే తైవాన్ నిమ్మ అన్నమాట. మన ఈ అంటు నిమ్మ మన నిమ్మనేమో, ఈ నాటు నిమ్మనేమో చట్నీ పెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది, మంచిగా అది బాగా పులుపు ఉంటుంది. మనకు స్పైసీ అట్లా పులుపు కావాలి కదా, ఇక ఎవరి ఇష్టం వాళ్ళు. ఈ తైవాన్ నిమ్మను కుండీలో కూడా వేసి పెంచుకోవచ్చు. అంటు నిమ్మ కానీ తైవాన్ నిమ్మ కానీ కుండీలో వేసి పెంచుకోవచ్చు. సిమెంట్ అంటే మన గోళం లాగా ఉంటుంది చూడు, అట్లాంటి దాంట్లో పెట్టుకోవచ్చు. అంటే ప్లేస్ లేని వాళ్ళు కొద్దిగా గోడ లోపల లేకుంటే పైన కూడా పెట్టుకోవచ్చు. ఏర్లు వేరు వ్యవస్థ నిండుకుంటుంది. కాకపోతే దానికి పార్ట్ చేంజింగ్ అది చేసుకోవచ్చు. మొత్తం పైన అయితే ఈ తైవాన్ నిమ్మ పర్ఫెక్ట్ కాస్తుంది ఇంత చిన్న మొక్కకు. కాయాలంటే మరి ఇదే మనకి మనం భూమిలో పెడితే బాగా వస్తుంది ఇన్స్టెంట్గా. ఇప్పుడు మన నాటుకోడికి బదులు బాయిలర్ కోడి వాడు అట్లా అన్నమాట. అంటే ఇప్పుడు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు నీళ్ళు దీన్ని పెంచడం ఎట్లా అంటావు? ఈ నిమ్మ మొక్కలకు నీరు ఎక్కువనే ఉండాలి, కానీ కుదుళ్ళు ఉంటాయి చూడు కింద, ఆ కుదుళ్ళ వేర్ల నీళ్లు ఎక్కువ ఉండకుండా చూసుకోవడం బెటర్ అన్నట్టు. మామూలుగా వీటికి పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్ట్ వాడడం ఉత్తమం. పశువుల ఎరువు ఉంటుంది కదా, అది కానీ వర్మి కంపోస్ట్ కానీ వాడడం ఉత్తమం. అయితే ఏంటంటే ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, ఎండిపోయిన కొమ్మలు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి, తీసేయాలి. బర్రెలదైనా ఆవులదైనా గొర్రెదైనా. ఇప్పుడు ఎండిపోయిన కొమ్మలు ఏమైనా ఉంటే కట్ చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు అన్న సీననా ఇది ఇప్పుడు దీన్ని వంట ముక్క అంటారు.
ఇది మన దేశవాళి. దేశం అంటారు. ఇదో పైవాన్ ముక్క అంటారు. తైవాన్, ఇది తైవాన్ ముక్క. తైవాన్ ముక్క దానికి ఏంటి తేడా? గింజలు గింజలు ఈ దేశీ నిమ్మలో ఉంటాయి. ఓకే. ఇప్పుడు మన ఈ అంటు నిమ్మ, ఈ బాలాజీ నిమ్మ ఉంది కదా, ఇది అంటు నిమ్మను దేశవాళి నిమ్మలో గింజలు ఉంటాయి. కానీ దీంట్లో ఉండయి, సీడ్లెస్ అన్నమాట. ఇది ఏది తైవాన్ నిమ్మ. మొక్క పెట్టిన తర్వాత రావడానికేమో ఈ అంటు నిమ్మ తొందర వస్తుంది, ఒక 6 నెలల లోపు వస్తుంది. ఇంత చిన్న మొక్కకు ఉన్నాయి కదా కాతలు, ఇంత చూపించినాయి ముందు. ఈ నాటు నిమ్మ అయితేనేమో ఒక 2-3 ఏళ్ళు పడుతుంది. ఇంకా ఇదేమో చిన్న మొక్క తీసుకొచ్చి తైవాన్ నిమ్మ పెట్టినామంటే ఒక 6 నెలల లోపు కాపు వస్తుంది. ఇంకా రసం అంటే ఇంకా ఇదేమో మధ్యస్థంగా ఉంటుంది మన నిమ్మల. తైవాన్ నిమ్మలనేమో చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు రసాన్ని మనం దాన్ని వేసి పిండుకుంటాం, మన చదివిన అంత రసం ఇది పిండుకుంటాం కదా మనం. ఇంతకుముందు నిమ్మ వాడినాం కదా. అయితే ఏంటంటే ఈ తైవాన్ నిమ్మలు ఎక్కువ వెళ్తుంది, కాకపోతే కొంచెం పులుపుదనం తక్కువ ఉంటుంది అనమాట. ఇక వాసన అంటవా, వాసన పర్ఫెక్ట్ వస్తుంది. ఏది మన నిమ్మ అంటే నిమ్మ పర్ఫెక్ట్ వస్తుంది. ఇక ఇది కొంచెం తక్కువ ఉంటుంది. ఏది తైవాన్ నిమ్మల. ఇది తైవాన్ నిమ్మల కొంచెం తక్కువ ఉంటుంది. కాయ సైజ్ ఏమో మన ఈ అంటు నిమ్మ, ఈ మన దేశవాళి నిమ్మల నాటు నిమ్మలనేమో చిన్నగా ఉంటుంది కాత సైజు. ఇదేమో పెద్దగా ఉంటుంది. ఇగో బతాయి లాగా. వచ్చిన వాళ్ళు అదే అంటున్నారు, అంటలేనా? గట్టిగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. తినడా ఏ ముక్కలు నిమ్మ ముక్కలు గిన్నెలాకాడ ముక్కలు మంచుకునే ముక్కలు, నిమ్మ ముక్కలు సూపర్ నై. మరి మన పెడుతుంది మన పేచకులకు పెడతా. ఇక వీడియో అప్లోడ్ చేస్తా, చూస్తాడ మన పేచకులు వీడియో ఇది చూస్తారు. ఇప్పుడు మనం వాళ్ళు చూడడానికే కదా, వాళ్ళకు మొక్కల గురించి చూడండి కదా, లైక్ కొట్టండి మంచిగా. ఇంతవరకు ఈ నిమ్మ మొక్క గురించి మీకు తెలియజేసాము. ఈ వీడియో నచ్చితే లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మొక్కల గురించి మీకు వివరిస్తాను. అంతవరకు బాయ్ బాయ్.